ఇప్పుడు హెల్మెట్ గురించి మీరు చూస్తే అంటే ఇది ఎందుకు దీని ఎందుకు పోలుస్తున్నానంటే గతంలో ఒక 10 ఏళ్ల క్రితం హెల్మెట్ మీద ఇది పెట్టినప్పుడు చాలా మంది వ్యతిరేకించేవాళ్ళు 10% పెట్టుకునేవాళ్ళు కాదు. సో డే బై డే నేనేమంటానంటే నిబంధనలు ఒకసారి నిదానంగా మొదలెడితే పేరెంట్స్లో ఏంటంటే సార్ అంటే పేరెంట్స్ అనే పదానికి వచ్చే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే సరే మీలాగానో నాలాగానో లేదంటే విక్రమ్ గారు లాగానో ఉండే కొంత అవగాహన కలిగిన సరే చదువుకుంటారులే ఏదో దానిలో సెటిల్ అవుతారు ఇది ఒక వేరు. సామాన్య ప్రత్యేకించి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఏంటంటే ఎలాగోలా చదువుకుంటే ఏదో నా పిల్లాడు పోగొతాడనే ఉద్దేశంతో ఈ ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే లేదా 2 సంవత్సరాలు సమాధానం చెప్తా. ఒకవేళ అలా అనుకునే పేరెంట్లు తల్లిదండ్రులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి లేదా ఎగువ మధ్య తరగతి వీళ్ళు ఏదో రకంగా ఆ ఇంజనీరింగ్ ఆ చైతన్యంలోనో ఆ నారాయణలోనో చదివించేసి ఓ ఇంజనీరింగ్ చదివించేస్తే వాడు బతికేస్తాడు మంచి ఉద్యోగం చేసి అనుకుంటున్నా. నేను చెప్తున్నా అలా చదివిన వాళ్ళలో సగం మంది హోమ్ గార్డులుగానో లేకపోతే డ్రైవర్లుగానో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఉద్యోగాలు దొరక్క ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ కోళ్లఫారాల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన సంగతి మనకు తెలియదా? కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు పుట్టుకొచ్చిన సంగతి మనకు తెలియదా? వాటిని నమ్ముకుంటే పిల్లలు హోమ్ గార్డులుగా బతుకుతున్నారు. ఇది కూడా వాస్తవం. అందువల్ల అందులో చదివితేనే వస్తాయనుకోవడం కూడా పొరపాటు. ఐఐటి అందరికి రాదు, ఎన్ఐటి అందరికి రాదు, జేఈఈ రాదు. కలలు అంటాం అంతే. మనం ఓ బిల్ గేట్స్ అవ్వాలని ఇంకోటి ఎవడో అవ్వాలని అనుకుంటాం కదా, అది అంత ఈజీ కాదు. భ్రమల్లోంచి బయటపడండి తల్లిదండ్రులారా. అందుకని నేను ఏంటంటే ఆ నిబంధనలు కూడా కనీసం సెట్ అవుతుంది సార్. నిబంధనలు ఇంప్లిమెంట్ చేయాలి. అది చెప్పేది చెయ్యరు కదా. మనమే మంత్రులం, మనమే ఈ అంకుళ్ళం, మనం ఎక్కడ చేస్తాం? చెయ్యం.